హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. మనకి బాగా నచ్చిన వ్యక్తి ఫోన్లో మన పేరుని ఏ విధంగా సేవ్ చేసుకున్నారు అని చాలా ఈగర్గా ఎదురు చూస్తూ ఉంటాం, చెక్ చేస్తూ ఉంటాం, కనుక్కుంటూ ఉంటాం. అలాంటిది సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల పేర్లలో వాళ్ళ భార్యల పేర్లు, భర్తల పేర్లు ఏ విధంగా సేవ్ చేసుకొని ఉంటారు అని చెప్పి ఇంటర్వ్యూలో కొన్నిసార్లు అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు, చెప్పని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది రామ్ చరణ్ పేరు ఉపాసన ఫోన్లో ఏముంది అని చెప్పి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సంగతి ఏంటో మాట్లాడుకుందాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా షూటింగ్లో అయితే చాలా బిజీగా ఉంటున్నాడు. అయితే దీనికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ అయితే హీరోయిన్గా నటిస్తుంది. అండ్ కన్నడ స్టార్ శివరాజ్ కపూర్, మీర్జాపూర్ నటులు దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు అయితే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కర్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలు అందిస్తున్నారు. ఇక పెద్ద సినిమా మార్చి 27, 2026న చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతుంది. రామ్ చరణ్ సంగతి పక్కన పెడితే ఉపాసన కూడా తన ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బిజీగా ఉంటుంది. అపోలో హాస్పిటల్ గ్రూప్లో సిఎస్ఆర్ వైస్ చైర్పర్సన్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఈ మెగా కోడలు ఇటీవలే తెలంగాణ స్పోర్ట్స్ హబ్కు ఆమెను కో చైర్మన్గా నియమించారు. ఇక తల్లిగా క్లింకారను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఉపాసన లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. అండ్ క్లింకారను కూడా ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్న ఫోటో కనిపిస్తే చాలు వైరల్ చేసేస్తున్నారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఉపాసన. ముఖ్యంగా తన భర్త చరణ్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. అండ్ వీళ్ళిద్దరి బాండింగ్ గురించి, వీళ్ళిద్దరి దాంపత్యం గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్ అంటూ ఉండని వాళ్ళంటూ ఎవరు ఉంటారు. సెలబ్రిటీలు తరచుగా తమ ఫోన్ నెంబర్లను మార్చుకుంటూ ఉంటారు. అందుకు చాలా కారణాలే ఉండుంటాయి. కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా దీనికి మినహాయింపు కాదు. అతను ఇప్పటికే వందల సార్లు తన ఫోన్ నెంబర్ను మార్చాడట. ఇప్పటి వరకు రామ్ చరణ్ 199 సార్లు తన మొబైల్ నెంబర్ని మార్చుకున్నారట. అయితే ప్రస్తుతం వాడుతున్నది 200 నెంబర్దనమాట. అందుకే ఉపాసన తన మొబైల్లో తన భర్త కాంటాక్ట్ నేమ్ను రామ్ చరణ్ 200 అని సేవ్ చేసుకుందట. రామ్ చరణ్ 2007లో చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. అయితే వీటిలో ఏ సినిమా మీకు బాగా నచ్చిందని ఉపాసన అడిగితే RRR అని బదిలిచ్చింది ఉపాసన. రామ్ చరణ్ తన సినిమా కెరీర్లో ఈ మూవీ కోసమే ఎక్కువ వర్క్ చేశాడని ఉపాసన చెప్పుకొచ్చింది. ఇక రామ్ చరణ్, ఉపాసన 2012లో వివాహం చేసుకున్నారు. వీళ్ళకి 2023లో క్లింకారా అనే కూతురు పుట్టింది. ప్రస్తుతం మెగా క్వీన్గా ఎప్పుడెప్పుడు ఈ మెగా క్లింకారాను చూడాలా అని ఆయన ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.